లెఫీ గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో మనం ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనే టాపిక్ నేర్చుకున్నాం. సో టిల్ నౌ ప్యారలల్ ఆపరేషన్ మీద మనం 2 వీడియోస్ మనం చూస్తున్నాం. ఫస్ట్ వీడియోలో మనం ప్యారలల్ ఆపరేషన్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, ప్యారలల్ ఆపరేట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఉన్న ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అనే విషయం మనం నేర్చుకున్నాం. సెకండ్ వీడియోలో మనం ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే మనం ఫాలో అవ్వాల్సిన కంపల్సరీ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ ఫుల్ఫిల్ అయితేనే మాత్రమే మనం ప్యారలల్ ఆపరేషన్ చేయాలి అన్న విషయం నేర్చుకున్నాం. సో మనం నేర్చుకున్న విషయాలు, 2 ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే ఆ 2 ట్రాన్స్ఫార్మర్స్ని కంపల్సరీ సేమ్ పొలారిటీస్తోనే కనెక్ట్ చేయాలి. మీన్స్ సెకండరీస్లో ఉన్న ప్లస్ టెర్మినల్ని ప్లస్కి, మైనస్ టెర్మినల్ని మైనస్కే కనెక్ట్ చేయాలని నేర్చుకున్నాం. అండ్ సెకండ్ పాయింట్గా 2 ట్రాన్స్ఫార్మర్స్ని మనం ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే 2 ట్రాన్స్ఫార్మర్స్ తాలూకా వోల్టేజ్ రేషియోస్ సేమ్ ఉండాలి అని నేర్చుకున్నాం. థర్డ్ పాయింట్, ట్రాన్స్ఫార్మర్కి ఉన్న లీకేజ్ ఇంపిడెన్స్, వైండింగ్కి ఉన్న ఇంపిడెన్స్ ఏదైతే ఉందో అది మనం యూజ్ చేసిన ట్రాన్స్ఫార్మర్ రేటింగ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండాలి అని థర్డ్ పాయింట్గా నేర్చుకున్నాం. ఫోర్త్ పాయింట్గా 2 ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే ఆ 2 ట్రాన్స్ఫార్మర్స్ వాళ్ళ X/R రేషియోస్ కూడా సేమ్గా ఉండాలి అనే విషయం నేర్చుకున్నాం. ఈవేళ క్లాస్లో థర్డ్ వీడియోలో ప్యారలల్ ఆపరేషన్ చేయడం కోసం మనం తీసుకున్న 4 కండిషన్స్లో ఏ కండిషన్ మనం ఫాలో అవ్వకపోతే, ఏ కండిషన్ని మనం ఫుల్ఫిల్ చేయకపోతే దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయం మనం ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటాం. సో ఇందులో ఫస్ట్ పాయింట్, ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ ప్రాపర్ పొలారిటీస్ అని ఫస్ట్ పాయింట్గా మనం చూసాం. ఇఫ్ ఇన్ కేస్ మనం కనెక్ట్ చేసిన 2 ట్రాన్స్ఫార్మర్స్ ప్రాపర్గా పొలారిటీస్ కానీ లేకపోతే, సో లాస్ట్ క్లాస్లో మనం చూసాము ట్రాన్స్ఫార్మర్స్ ప్యారలల్ ఆపరేట్ చేసే విధానం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫేజ్ అండ్ న్యూట్రల్ అనుకుంటే ఈ 2 టెర్మినల్స్కి మధ్య మనం ప్యారలల్ ఆపరేట్ చేసే విధానం గురించి మనం నేర్చుకున్నది, ఫేజ్కి న్యూట్రల్కి మధ్య ట్రాన్స్ఫార్మర్ తాలూకా ప్రైమరీ వైండింగ్ కనెక్ట్ చేసాం, దీని సెకండరీ వైండింగ్ తాలూకా ప్లస్ అండ్ మైనస్ టెర్మినల్స్ని ఈ విధంగా రిప్రజెంట్ చేసాం. లాస్ట్ క్లాస్లో మనం ప్లస్ మైనస్ టెర్మినల్ కూడా ఎందుకు రిప్రజెంట్ చేయాలి అన్న విషయం మనం తెలుసుకున్నాం. ఇది ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్. సో సెకండ్ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ సేమ్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ని ఎలా కనెక్ట్ చేసామో అదే విధంగా కనెక్ట్ చేయడం జరిగింది. సెకండరీ వైండింగ్ని తీసుకొచ్చి ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ని, రెండవ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ని ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. సో లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం, ప్యారల్లో కనెక్ట్ చేయడం అంటే ప్లస్ పొలారిటీని తీసుకొచ్చి ప్లస్ పొలారిటీకి కనెక్ట్ చేయాలని, మైనస్ పొలారిటీని తీసుకొచ్చి మైనస్ పొలారిటీని కనెక్ట్ చేయాలని మనం నేర్చుకున్నాం. సో ఇలా కనెక్ట్ చేసిన తర్వాత కంబైన్డ్ ప్లస్ ప్లస్ కలవగా వచ్చిన పాయింట్ని, మైనస్ మైనస్ కలవగా వచ్చిన టెర్మినల్ని తీసుకొని ఈ రెండిటికి మధ్యన కానీ మనం లోడ్ కనెక్ట్ చేస్తే దీన్ని మనం ప్యారలల్ కనెక్షన్ అని చెప్తారు అని మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. సో దానిలో నేర్చుకున్న మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే ఈ 2 ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేసేటప్పుడు కంపల్సరీ ప్లస్ టెర్మినల్ని ప్లస్కే, మైనస్ టెర్మినల్ని మైనస్కే కనెక్ట్ చేయాలి అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం చూడడం జరిగింది. ఈవేళ క్లాస్లో ఆ పాయింట్ని కానీ మనం కన్సిడర్ చేయకుండా కానీ ప్యారలల్ ఆపరేట్ చేసేసి ఉండుంటే దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో దీన్ని ఈజీగా మనం అర్థం చేసుకోవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే, ప్రైమరీ వైండింగ్స్ సప్లైకి కనెక్ట్ అయి ఉన్నాయి. సో నేను ప్రైమరీ వైండింగ్స్ గురించి పట్టించుకోవట్లేదు, కేవలం సెకండరీ వైండింగ్స్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో సెకండరీ వైండింగ్, ఈ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ మనం నిన్న ఎజ్యూమ్ చేసుకున్నది 11 kV బై 220 volts ట్రాన్స్ఫార్మర్ అని మనం నిన్న క్లాస్లో ఎజ్యూమ్ చేసుకున్నాము. సో ఈవేళ క్లాస్లో కూడా సేమ్ ఎజంప్షన్తో కంటిన్యూ చేద్దాము. 2 ట్రాన్స్ఫార్మర్స్ 11 kV బై 220 volts ట్రాన్స్ఫార్మర్స్ అని అనుకున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ ఏంటి, ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ ప్రాపర్ పొలారిటీస్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 2 సెకండరీస్ని తీసుకొని
ప్రైమరీస్ని పట్టించుకోవట్లేదు, అవి సప్లైకి కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి సెకండరీస్లో ఫస్ట్ వైండింగ్ తాలూకా సెకండరీని నేను రిప్రజెంట్ చేసే విధానం ఎలా చూపిస్తున్నాను అంటే, ఈసారి ట్రాన్స్ఫార్మర్ని చూపించినట్టుగా కాకుండా అందులో ఏదైతే వోల్టేజ్ ఇండ్యూస్ అయిందో ఆ వోల్టేజ్ని ఒక బ్యాటరీతో, ఈ వైండింగ్లో ఉన్న రెసిస్టెన్స్ని ఒక రెసిస్టర్గా, రియాక్టెన్స్ని ఒక ఇండక్టర్గా చూపించాను. సో ఇది ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా సెకండరీ వైండింగ్. ఈ వైండింగ్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ E2ని ఒక బ్యాటరీగా మనం 2 ట్రాన్స్ఫార్మర్స్ అంటున్నాం కాబట్టి బెటర్ E2A అంటాను. అంటే ఏ అనే ట్రాన్స్ఫార్మర్ తాలూకా సెకండరీ వైండింగ్లో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ E2A, ఈ వైండింగ్కు ఉన్న రెసిస్టెన్స్ RA, ఈ వైండింగ్కు ఉన్న రియాక్టెన్స్ XAతో రిప్రజెంట్ చేశాను. సో ప్యారలల్ ఆపరేషన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఈ వైండింగ్ని వేయకుండా ఒక బ్యాటరీ, దానికి ఉన్న రెసిస్టెన్స్, దానికి ఉన్న రియాక్టెన్స్తో రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరొక ట్రాన్స్ఫార్మర్ తాలూకా సెకండరీ వైండింగ్ కూడా దీన్ని రిప్రజెంట్ చేసినట్టుగానే ఒక బ్యాటరీ, ఒక రెసిస్టర్, ఒక ఇండక్టెన్స్, దానికి ఉన్న ఇండక్టెన్స్తో రిప్రజెంట్ చేశాను. సో దీని వోల్టేజ్ని E2Bగా, దీని రెసిస్టెన్స్ని RBగా, దీని రియాక్టెన్స్ని XBగా నేను చూపిస్తున్నాను. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ ఫస్ట్ ఏ అనే ట్రాన్స్ఫార్మర్ తాలూకా సెకండరీ వైండింగ్ని ఈ విధంగా, బి అనే ట్రాన్స్ఫార్మర్ తాలూకా సెకండరీ వైండింగ్ని ఈ విధంగా నేను రిప్రజెంట్ చేశాను. సో మనం అనుకున్నాం ఈ రెండు వాటి స్టార్టింగ్ టెర్మినల్స్, ఫినిషింగ్ టెర్మినల్స్, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే దీన్నే మనం ప్యారలల్ కనెక్షన్ అంటారు అని మనం ఇక్కడ చూసాం. సో ఈ రెండు స్టార్టింగ్స్, ఈ రెండు ఫినిషింగ్స్ కనెక్ట్ చేసి వారెండిటికి ప్యారలల్గానే నేను ఇక్కడ కనెక్ట్ చేసిన విధంగానే లోడ్ని కూడా కనెక్ట్ చేశాను. సో ఇంత కాంప్లికేటెడ్గా మనం చూపించిన ప్యారలల్ ఆపరేషన్ కనెక్షన్ని మనం సింపుల్గా అనాలిసిస్ చేసుకోవడం కోసం ప్రైమరీ వైండింగ్నే పక్కన పెట్టి కేవలం సెకండరీ వైండింగ్నే తీసుకున్నాను. ఆ సెకండరీ వైండింగ్ని కూడా వైండింగ్ రిప్రజెంట్ చేయకుండా వైండింగ్లో ఇండ్యూస్ అనే ఈఎంఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒక బ్యాటరీగా, వైండింగ్ ఉన్న రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్సెస్ని ఒక R కింద, X కింద చూపించడం జరిగింది. అదేవిధంగా రెండవ ట్రాన్స్ఫార్మర్ని చేశాను. ప్యారలల్ ఆపరేషన్ కాబట్టి స్టార్టింగ్, ఫినిషింగ్ని కనెక్ట్ చేస్తే అండ్ ఆ కాంబినేషన్కి లోడ్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ప్యారలల్ ఆపరేట్ చేసిన ఒక ట్రాన్స్ఫార్మర్ని నేను ఒక డ్రాయింగ్గా రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కనెక్షన్స్ ప్రాపర్గా లేవు అంటే ప్లస్ని ప్లస్కే, మైనస్ని మైనస్కే కాకుండా రివర్స్లో కనెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో 1 సెకండ్. సో మనం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వైండింగ్కి ఉన్న రెసిస్టెన్స్ని, వైండింగ్కి ఉన్న రియాక్టెన్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. అంటే వాటి వాల్యూస్ చాలా తక్కువ కాబట్టి అవి లేవు అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాను. అలా లేవు అని ఎజ్యూమ్ చేసుకుంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ తాలూకా రిప్రజెంటేషన్ని, రెసిస్టెన్స్, రియాక్టెన్స్ లేవు కాబట్టి ఓన్లీ ఒక బ్యాటరీతో నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ ట్రాన్స్ఫార్మర్ని కూడా రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ లేవు కాబట్టి దాన్ని కూడా ఒక బ్యాటరీతో రిప్రజెంట్ చేయడం జరిగింది. దీని వోల్టేజ్ ఇందాక చూసినట్టుగా E2A, దీని వోల్టేజ్ E2B. ఈ రెండు కరెక్ట్గా కనెక్ట్ చేయాలి అంటే స్టార్టింగ్, ఫినిషింగ్ కనెక్ట్ అయ్యి దాన్ని మనం లోడ్ కనెక్ట్ చేసుకుని ఉంటే ఇది పర్ఫెక్ట్ కనెక్షన్. కానీ ఇప్పుడు మనం చేస్తున్న కనెక్షన్ ఎలా ఉంది అంటే ప్లస్ మైనస్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ది కనెక్షన్ అయితే సెకండ్ ట్రాన్స్ఫార్మర్ది రివర్స్లో మైనస్ ప్లస్ పొలారిటీ ఉంది E2B. ఈ రెండింటిని ప్యారలల్గా కనెక్ట్ చేసి లోడ్ని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది తెలియడానికి ముందు కరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడు అసలు ఏం జరిగేదో నేర్చుకుందాం. సో ఇప్పుడు లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 amperes ఆఫ్ కరెంట్ని డిమాండ్ చేస్తే ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ పర్ఫెక్ట్ పొలారిటీతో కనెక్ట్ చేసి ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్ సేమ్ రేటింగ్ అయ్యుండుంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ ప్లస్ పొలారిటీ నుంచి ఒక 5 amperes, ఈ ట్రాన్స్ఫార్మర్ ప్లస్ పొలారిటీ నుంచి ఒక 5 amperes వచ్చి 5 రెండు కలిసి ఇక్కడ
5 + 5 10 amperes ఆఫ్ కరెంట్ లోడ్కి రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది కరెక్ట్గా పొలారిటీస్తో కనెక్ట్ చేసి ఉండి రెండు సేమ్ రేటింగ్స్గానే అయ్యి ఉండుంటే ఇలా జరిగే అవసరం ఉండేది. కానీ ఇక్కడ నేను చేసిన విషయం ఏంటి అంటే పొలారిటీస్ని రివర్స్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది అన్న విషయం మనం ఒక ఎగ్జాంపుల్తో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ల్యాంప్ ఉంది. ఈ ల్యాంప్కి ఇక్కడ ప్లస్ మైనస్ పొలారిటీతో, ఇక్కడ ప్లస్ మైనస్ పొలారిటీతో, ఇక్కడ 220 వోల్ట్స్ సప్లై ఇచ్చాను, ఇక్కడ 220 వోల్ట్స్ సప్లై ఇచ్చాను. ఇప్పుడు ఈ ల్యాంప్ పరిస్థితి ఏంటి అని మనం చూస్తే, ఈ ల్యాంప్ వెలగాలి లేదు అన్న విషయం డిపెండ్ అయ్యేది దానిలో ఫ్లో అవుతున్న కరెంటు మీద. అకార్డింగ్ టు ఓమ్స్ లా కరెంటుకి ఫార్ములా మనకి తెలుసు, V/R. V అంటే వోల్టేజ్, దానికి ఉన్న మరో పేరు పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఈ ఎలిమెంట్లో ఫ్లో అయిన కరెంటు కానీ కావాలి అనుకుంటే ఈ ఎలిమెంట్కి ఎపియర్ అవుతున్న వోల్టేజ్ బై ఈ ఎలిమెంట్కి ఉన్న రెసిస్టెన్స్ వెయ్యాలి అని అర్థం. సో ఈ ఎలిమెంట్కి ఎపియర్ అవుతున్న వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఈ సైడ్ ఏ అనే పాయింట్ దగ్గర ఎపియర్ అవుతున్న వోల్టేజ్ 220, బి అనే పాయింట్ దగ్గర ఎపియర్ అవుతున్న వోల్టేజ్ 220. కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ 220 - 220 బై దీనికి ఉన్న రెసిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, రెసిస్టెన్స్ ఒక 1 ఓం అనుకుంటే బై 1. సో దీని వాల్యూ ఏమవుతుంది, 220 - 220 0, 0/1 0 amperes. సో ఈ కండిషన్లో 0 amperes ల్యాంప్లోకి వెళ్తుంది కాబట్టి ల్యాంప్ వెలగదు. ఇదే సిచ్యువేషన్లో నేను ఏం చేశానంటే ఆ ల్యాంప్కి ఒక సైడ్ ప్లస్ మైనస్ పొలారిటీతో, మరో సైడ్ మైనస్ ప్లస్ పొలారిటీతో కనెక్ట్ చేయడం జరిగింది. అంటే రివర్స్ పొలారిటీస్తో కనెక్ట్ చేశాను. ఒకటి 220 వోల్ట్స్, మరొకటి 220 వోల్ట్స్. ఇప్పుడు ఏం జరుగుతుంది, సో సేమ్ ఇదే విధంగా మీకు తెలిసినట్టుగా కరెంట్కి ఫార్ములా I = V/R. V అంటే మనం అనుకున్నాం ఆ ఎలిమెంట్కి ఎపియర్ అవుతున్న వోల్టేజ్, ఏకి బికి మధ్య ఉన్న వోల్టేజ్. సో వోల్టేజ్కి మరో పేరు పొటెన్షియల్ డిఫరెన్స్ అనుకున్నాం. కాబట్టి ఏ దగ్గర ఎపియర్ అవుతున్న వోల్టేజ్ 220 ప్లస్ అనే పొలారిటీతో, బి అనే దగ్గర ఎపియర్ అవుతున్న వోల్టేజ్ -220 వోల్ట్స్ ఎపియర్ అవుతుంది. పొటెన్షియల్ డిఫరెన్స్ కాబట్టి 220 - -220 బై దాని రెసిస్టెన్స్ ఇందాకలో అజ్యూమ్ చేసుకున్నాం 1 అని, ఇక్కడ కూడా అదే అజ్యూమ్ చేస్తున్నాను. సో 220 - ఇట్ బికమ్స్ ప్లస్. సో 220 + 220/1 అంటే 440/1 = 440 amperes ఆఫ్ కరెంట్. సో అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ మన ల్యాంప్లోకి వెళ్ళడం వల్ల ఈ ల్యాంప్ అన్నది ఇమీడియట్గా ఫ్యూజ్ అయిపోతుంది. సో మనకు వచ్చిన కంక్లూజన్, ప్రాపర్ ప్లస్ పొలారిటీస్తో కనెక్ట్ చేసినప్పుడు 0 amps, ప్లస్ మైనస్ పొలారిటీస్తో కనెక్ట్ చేసినప్పుడు 440 amperes అనే అబ్నార్మల్ కరెంట్ వెళ్తుంది అని మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలిసింది. సో ఈ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకొని మన ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ ఆపరేషన్ గురించి కూడా స్టడీ చేద్దాం. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ రేటింగ్ 220 వోల్ట్స్, ఈ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ రేటింగ్ 220 వోల్ట్స్. సో ప్రాపర్గా కనెక్ట్ చేసి ఉండుంటే దీని వోల్టేజ్ 220, దీని వోల్టేజ్ 220 అయ్యి ఉండి ఇది 5 amperes, ఇది 5 amperes సప్లై చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్లస్ 220 వోల్ట్స్ అన్నది ఏదైతే ఉందో దానివల్ల ఫ్లో అయ్యే కరెంట్ ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడానికి మనకి ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. సో అందుకనే కరెంట్ ఇలా లోడ్లోకి వెళ్లకుండా ఇలా ఫ్లో అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో ఇలా కరెంట్ ఎంత వెళ్తుంది అని మనం చూసినట్టయితే మీకు తెలుసు కరెంట్కి ఫార్ములా అగైన్ V/R అని. V అంటే ఇప్పుడే మనం నేర్చుకున్నాం పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ పొటెన్షియల్ +220, ఇక్కడ పొటెన్షియల్ -220. సేమ్ +220 -220కి డిఫరెన్స్ 440 వోల్ట్స్. సో 440 ఇక్కడ ఏమీ రెసిస్టెన్స్ లేదు. సో అజ్యూమ్ 1 ఓం ఉందనుకుంటే ఈ రెండు సెకండరీస్కి మధ్య 440 amperes ఆఫ్ కరెంట్ సర్క్యులేట్ అయ్యి రెండు సెకండరీస్ బర్న్ అయిపోతాయి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్ ఏంటి అంటే రెండు ట్రాన్స్ఫార్మర్స్ని మనం ప్రాపర్ పొలారిటీస్తో కానీ కనెక్ట్ చేయకపోతే ప్లస్ని
మైనస్ మైనస్గా కాకుండా ప్లస్ మైనస్ మైనస్ ప్లస్గా కనెక్ట్ చేసి ఉండుంటే ఈ రెండు కలిపి లోడ్కి కరెంటు సప్లై చేయడం మానేసి ఈ రెండు వైండింగ్స్లోనే కరెంటు సర్క్యులేట్ అయిపోతుంది. మనం ఆ కరెంట్ని ఏమంటామంటే సర్క్యులేటింగ్ కరెంట్స్ అంటాం. సో లోడ్కి వెళ్లకుండా ఇలా సర్క్యులేటింగ్ కరెంట్సే ప్రొడ్యూస్ అయిపోయి ఆ కరెంట్ వాల్యూ కూడా రెండు ఆపోజిట్ పొలారిటీస్తో కనెక్ట్ చేసి ఉండడం వల్ల వెరీ హై కరెంట్స్ వెళ్ళిపోయి రెండు వైండింగ్స్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇమ్మీడియట్గా రెండు వైండింగ్స్ బర్న్ అయిపోతాయి. సో అందుకని మనం నేర్చుకున్నట్టుగా రెండు ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే కంపల్సరీ రెండు ట్రాన్స్ఫార్మర్స్ని మనం ప్రాపర్ పొలారిటీస్తో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేయకపోతే మనకు వచ్చే ప్రాబ్లం రెండు ట్రాన్స్ఫార్మర్స్ వైండింగ్ అన్నవి ఇమీడియట్గా బర్న్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఫస్ట్ కంక్లూజన్. సో మనం ఇప్పటివరకు నేర్చుకున్నది సింపుల్గా మళ్ళీ నేను మీకు రిపీట్ చేస్తున్నాను. రెండు ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేసేటప్పుడు రెండు ట్రాన్స్ఫార్మర్స్ వాటి సెకండరీ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ని కనెక్ట్ చేస్తే రెండు కలిపి లోడ్కి కరెంట్ సప్లై చేస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ కండిషన్లో ఇలా ఎందుకు కరెంటు ఫ్లో అవ్వదు అనే మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. కరెంటు ఫ్లో అవ్వాలి అంటే మనకు తెలుసు కంపల్సరీ కరెంటు ఫ్లో అవ్వాలి అంటే ఉండాల్సింది వోల్టేజ్ ఆర్ అనదర్ వర్డ్స్ పొటెన్షియల్ డిఫరెన్స్. ఇక్కడ +220 ఇక్కడ +220 కాబట్టి డిఫరెన్స్ లేదు కాబట్టి ఇలా కరెంట్ వెళ్లకుండా టోటల్ కరెంట్ లోడ్లోకే సర్క్యులేట్ అయింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి +220 ఇక్కడ -220 +220కి -220కి మధ్య 440 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇంత హై పొటెన్షియల్ డిఫరెన్స్ జనరేట్ అవ్వడం వల్ల లోడ్కి కరెంట్ వెళ్లకుండా రెండు సెకండరీస్ మధ్యనే కరెంట్ సర్క్యులేట్ అయిపోయి ఈ రెండు సెకండరీ వైండింగ్స్ బర్న్ అయిపోతాయి. సో ఫైనల్ కంక్లూజన్, టూ ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే కంపల్సరీ రెండు ట్రాన్స్ఫార్మర్స్ని మనం ప్రాపర్ పొలారిటీస్తోనే కనెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా డిస్కస్ చేసాము. దీన్ని మనం యాక్చువల్ మనకున్న డ్రాయింగ్ ప్రకారం మనం వైండింగ్స్తో రిప్రజెంట్ చేసిన రిప్రజెంటేషన్ ప్రకారం చూసి అక్కడ సర్క్యులేటింగ్ కరెంట్స్ ఎలా ఫ్లో అవుతున్నాయో అని చూస్తే పాయింట్ నెంబర్ 1 గురించి మన డిస్కషన్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. సో యాజ్ వి డిస్కస్డ్ దిస్ ఈజ్ ఫేజ్ టెర్మినల్ అండ్ ఇది న్యూట్రల్ టెర్మినల్ కాబట్టి మనం అనుకున్నాం ప్రైమరీ వైండింగ్ని ఫేజ్కి న్యూట్రల్కి మధ్యన ప్యారలల్లో కనెక్ట్ చేసాం. మరో ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ని కూడా ఫేజ్కి న్యూట్రల్కి ప్యారలల్గా కనెక్ట్ చేసాం. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ ఇది, సెకండ్ ట్రాన్స్ఫార్మర్ సెకండరీ వైండింగ్ ఇది. దీని ప్లస్ని మైనస్ ప్లస్ మైనస్ మనం రాంగ్గా కనెక్ట్ చేసామంటే ప్లస్ని తీసుకొచ్చి మైనస్కి ఇచ్చినట్టు, మైనస్ని తీసుకొచ్చి ప్లస్కి ఇచ్చినట్టు. సో ఇక్కడ ప్లస్ మైనస్ బిట్వీన్ 220 వోల్ట్స్ వోల్టేజ్ ఉంది, ఇక్కడ 220 వోల్ట్స్ వోల్టేజ్ ఉంది. ఇక్కడ మనం కరెంటు ఫ్లో అవ్వడానికి మంచి పాత్ కూడా ఉంది. ఇనఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ డైరెక్షన్స్లో హై కరెంట్స్ సర్క్యులేట్ అయిపోయి లోడ్కి వెళ్లకుండా ఈ డైరెక్షన్లో హై కరెంట్ సర్క్యులేట్ అయిపోయి ఇమీడియట్గా రెండు వైండింగ్స్ బర్న్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ పాయింట్. సో రెండు ట్రాన్స్ఫార్మర్ని ప్యారలల్ ఆపరేట్ చేయాలి అంటే ఈ అనాలిసిస్ ప్రకారం మనకు వచ్చిన కంక్లూజన్ కంపల్సరీ మనం ప్రాపర్ పొలారిటీస్తో మాత్రమే కనెక్ట్ చేయాలి. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ పాయింట్ నెంబర్ 2. సో మన పాయింట్ నెంబర్ 2 ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ హ్యావ్ సేమ్ వోల్టేజ్ రేషియోస్. అంటే మొదటి ట్రాన్స్ఫార్మర్ 11 kV/220 అయితే రెండవ ట్రాన్స్ఫార్మర్ కూడా 11 kV/220 అవ్వాలి. మొదటి ట్రాన్స్ఫార్మర్ 11 kV/220 అయ్యి రెండవ ట్రాన్స్ఫార్మర్ 11 kV/110 వోల్ట్స్ అవ్వకూడదు. అలా అయితే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇప్పుడు 11 kV ఒక ట్రాన్స్ఫార్మర్ 11 kV/220 మరొక ట్రాన్స్ఫార్మర్ 11 kV/110 వోల్ట్స్ అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. మనం మ్యాథమెటికల్గా అనలైజ్ చేసుకోవడం కోసం ఈజీగా ఉంటుందని చెప్పి ఇందాక సెకండరీ వైండింగ్ని మనం ఒక బ్యాటరీతో రిప్రజెంట్ చేయడం జరిగింది. ఏ విధంగా ప్లస్ మైనస్ పొలారిటీస్తో ఒక బ్యాటరీతో రిప్రజెంట్ చేసాము. సో ఇది ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ E2A, ఇట్ మీన్స్ 220 వోల్ట్స్ సెకండరీ వోల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్. మరొక ట్రాన్స్ఫార్మర్ సెకండరీ ఇది E2B. దీని వోల్టేజ్ ఇప్పుడు మనం అన్ఈక్వల్ అనుకున్నాం కాబట్టి 110 అని ఎజ్యూమ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్యారలల్ ఆపరేట్ చేసాం. పొలారిటీస్ కరెక్ట్గానే ఉన్నాయి కానీ వోల్టేజ్ రేటింగ్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి.
సో ఇందాకలా మనం అనలైజ్ చేసాము. ఏ విధంగా అనలైజ్ చేసాము? ప్లస్ పొలారిటీ నుంచి సప్లై ఏదైతే ఉందో లోడ్ 10 ఆంపియర్స్ అనే కరెంట్ని డిమాండ్ చేస్తే ఇక్కడి నుంచి 5 ఆంపియర్స్ సప్లై అయిపోయింది. ఇలా వచ్చిన కరెంట్ ఇలా వెళ్ళడానికి ఛాన్స్ లేదు అనుకున్నాం ఇందాకలా. రీజన్ ఇక్కడ కూడా 220 వోల్ట్స్ ఉంది. సో కరెంట్ వెళ్ళాలి అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి, అప్పుడే కరెంట్ వెళ్తుంది అని అజ్యూమ్ చేసుకున్నాం. సో ఇందాకలా 220 కాబట్టి పొటెన్షియల్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇలా కరెంట్ వెళ్ళలేదు. ఇప్పుడు 220 కాదు, రెండవ ట్రాన్స్ఫార్మర్ది 110 వోల్ట్స్ అని ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన కరెంట్ ఏదైతే ఉందో అది లోడ్కి వెళ్లకుండా లోడ్తో పాటు ప్యారలల్గా ఇలా కూడా సర్క్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ 220 ఇక్కడ 110 ఈ రెండిటికి మధ్య కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి. సో రెండవ కండిషన్ అన్ఈక్వల్ వోల్టేజెస్ ఉంటే మనకు వచ్చే ప్రాబ్లం రెండు ట్రాన్స్ఫార్మర్స్ కలిపి లోడ్కి కరెంట్ సప్లై చేయడమే కాకుండా ఏ ట్రాన్స్ఫార్మర్కి అయితే వోల్టేజ్ ఎక్కువగా ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్కి సప్లై చేసే కరెంటు సప్లై చేస్తూ ప్యారల్గా రెండవ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే లో వోల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఉందో దానికి కూడా కొంత కరెంట్ని సప్లై చేస్తుంది. ఆ కరెంట్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే సర్క్యులేటింగ్ కరెంట్ ఐసి అంటాము. సో కరెక్ట్గా ఉన్న కండిషన్లో మొదటగా 5 ఆంపియర్స్ మొదటి ట్రాన్స్ఫార్మర్, రెండవది 5 ఆంపియర్స్ సప్లై చేస్తుందని మనం ఇందాక చూసాం. కానీ ఈ కేసులో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ అది యాక్చువల్గా లోడ్కి సప్లై చేయాల్సిన 5 ఆంపియర్స్ ప్లస్ రెండవ ట్రాన్స్ఫార్మర్కి ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ వల్ల సర్క్యులేటింగ్ కరెంట్ ఐసి అనే కరెంటు కూడా సప్లై చేయాల్సి వస్తుంది. సో రెండవ ట్రాన్స్ఫార్మర్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ అది 5 ఆంపియర్స్ కరెంట్ లోడ్కి సప్లై చేయాలి. కానీ 5 ఆంపియర్స్ చేయడం మానేసి 5 ఆంపియర్స్ కాకుండా ఇక్కడి నుంచి కొంత కరెంట్ తీసుకుంటుంది. సో 5 ఆంపియర్స్ మైనస్ ఐసి అనే కరెంట్ ఇది సప్లై చేస్తుంది. సో ఇక్కడ మనకి రావాల్సిన కంక్లూజన్ ఏంటి అంటే రెండు ట్రాన్స్ఫార్మర్స్ వాటి వోల్టేజ్ రేషియోస్ కానీ డిఫరెంట్గా ఉంటే ఎక్కువ వోల్టేజ్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోడ్కి సప్లై చేస్తూ ప్యారలల్గా మరొక ట్రాన్స్ఫార్మర్ లో వోల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి కూడా కరెంట్ని సప్లై చేస్తుంది. మనకి ట్రాన్స్ఫార్మర్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంది లోడ్కి సప్లై చేయడం కోసం. కానీ ఇక్కడ అన్ఈక్వల్ వోల్టేజెస్ ఉన్న రెండు ట్రాన్స్ఫార్మర్ని ప్యారల్లో కనెక్ట్ చేయడం వల్ల ఇది రెండవ లో వోల్టేజ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ లోడ్కి సప్లై చేయకుండా అది కొంత కరెంట్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ కరెంట్నే మనం సర్క్యులేటింగ్ కరెంట్ అంటాం. సో దీనివల్ల ఎక్స్ట్రాగా మనం లాసెస్ పెరగడం జరుగుతుంది. ఈ ఎక్స్ట్రా కరెంట్ లోడ్లోకి వెళ్ళట్లేదు కాబట్టి అన్నెసరీగా దీనివల్ల మనం ట్రాన్స్ఫార్మర్ అనేది ఓవర్లోడ్ అవ్వడం అంటూ జరుగుతుంది. సో మనం ఎఫెక్టివ్గా ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకోలేకపోతాం ఎప్పుడు అన్ఈక్వల్ వోల్టేజెస్ ఉంటే. కానీ అన్ఈక్వల్ వోల్టేజెస్ ఉండడం వల్ల అంటే విత్ ఇన్ రేంజెస్లో అన్ఈక్వల్ వోల్టేజెస్ ఉండడం వల్ల ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ అయిపోవడం, వైండింగ్ బర్న్ అయిపోవడం అలాంటివి ఏమీ జరగవు. ఓన్లీ ఒకటి ఎఫిషియన్సీ ఆఫ్ ది సిస్టమ్ అన్నది రెడ్యూస్ అయిపోతుంది. అదే మెయిన్ డిసడ్వాంటేజ్. మెయిన్గా ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయిపోయే పరిస్థితి క్రియేట్ అయ్యే కండిషన్ పొలారిటీస్ ఒక్కటే. ఆ ఒక్క కండిషన్ మనం సాటిస్ఫై చేస్తే మిగతా కండిషన్స్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. ఎఫిషియన్సీ అనేది పడిపోవడం మాత్రమే జరుగుతుంది. ఇన్ జనరల్గా ఈ సర్క్యులేటింగ్ కరెంట్ అన్నవి అప్ టు 10% వరకు మనం యాక్సెప్ట్ చేయొచ్చు. డిజైనింగ్ టైంలో ప్యారల్ ఆపరేట్ చేద్దాము అని ఫిక్స్ అయినప్పుడు ఈ సర్క్యులేటింగ్ కరెంట్ 10% వరకు ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అబోవ్ 10% కానీ సర్క్యులేటింగ్ కరెంట్ కానీ ఉంటే ఆ రెండు ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారల్ ఆపరేట్ చేయడానికి యాక్సెప్ట్ చేయడం జరగదు. దట్ ఈజ్ అబౌట్ అవర్ పాయింట్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3గా మనం నేర్చుకున్నాం ఏ రెండు ట్రాన్స్ఫార్మర్స్ని అయితే ప్యారల్ ఆపరేట్ చేయాలో ఆ రెండు ట్రాన్స్ఫార్మర్స్ వాటి ఇంపిడెన్సెస్ అన్నవి వాటి కేవీఏ రేటింగ్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండాలి అని నేర్చుకున్నాం. సో ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి ఉండే ఇంపిడెన్స్ అన్నది దానికున్న కేవీఏ రేటింగ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రెండవ ట్రాన్స్ఫార్మర్కి ఉన్న ఇంపిడెన్స్ అన్నది దాని కేవీఏ రేటింగ్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండాలి అని మనం నేర్చుకున్నాం. సో అలా లేకపోతే ఏం జరుగుతుంది అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదు, అప్పుడు ఏం జరుగుతుంది?
సో మనం ఆల్రెడీ నేర్చుకున్నాము, రెండు ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారల్ ఆపరేట్ చేయాలి అంటే వోల్టేజ్ రేటింగ్స్ సేమ్గా ఉండాలి తప్ప కేవీఏ రేటింగ్స్ అన్నవి సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు అని మనం నేర్చుకున్నాం. సో వోల్టేజ్ అన్నది సేమ్గా ఉండి కేవీఏ రేటింగ్స్ సేమ్గా రాకపోయినా మనం ప్యారల్ ఆపరేట్ చేసేయవచ్చు అని మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ 100 కేవీఏ, రెండవ ట్రాన్స్ఫార్మర్ 10 కేవీఏ. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఈ 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్, ఇది 10 కేవీఏ ట్రాన్స్ఫార్మర్, ఈ రెండిటి మీద కలిపి నేను ఎంతవరకు లోడ్ వేయచ్చు? ఇక్కడ 100, ఇక్కడ 10 కాబట్టి రెండు కలిపి 110 కేవీఏ వరకు లోడ్ అప్లై చేయొచ్చు. సో నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, లోడ్ 110 కేవీఏ అప్లై చేస్తే మొదటి ట్రాన్స్ఫార్మర్ 100 కేవీఏ, రెండవ ట్రాన్స్ఫార్మర్ 10 కేవీఏ ఎందుకు సప్లై చేస్తాయి? ఈ 110 కేవీఏని ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ 55 కేవీఏ, సెకండ్ ట్రాన్స్ఫార్మర్ 55 కేవీఏ చేసేద్దామని ఫిక్స్ అయ్యి, దీని కెపాసిటీ 10 కేవీఏ, 55 కేవీఏ చేయాల్సిన పరిస్థితి రావడం వల్ల ఇది ఓవర్లోడ్ అయిపోయి ఈ ట్రాన్స్ఫార్మర్ బర్న్ అవ్వకుండా ఎలా మనం ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం? ఈ రెండు ట్రాన్స్ఫార్మర్స్కి వేసిన లోడ్ అన్నది వాటి రేటింగుల ప్రకారమే షేర్ చేసుకోవాలన్న విషయం ఎలా తెలిసింది అనే క్వశ్చన్కి కంక్లూజన్ మనం అనుకుంటున్న పాయింట్ నెంబర్ 3. సో మనం పాయింట్ నెంబర్ 3గా ఏం నేర్చుకున్నాము అంటే, వాటి ఇంపిడెన్సెస్ అన్నవి వాటి కేవీఏ రేటింగ్స్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉండాలి అని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఎక్కువ కరెంట్ని, ఎక్కువ కేవీఏని సప్లై చేయాలి అంటే తక్కువ ఇంపిడెన్స్ ఉండాలి. ఇంపిడెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సప్లై చేయగలుగుతుంది. తక్కువ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ తక్కువే చేయాలి అంటే దానికి హయ్యెస్ట్ ఇంపిడెన్స్ ఉండాలి. మనకి తెలుసు, ఓమ్స్ లా ప్రకారం కరెంట్కి ఫార్ములా V/R. అది డీసీలో అయితే, ఏసీలో అయితే V/Z. సో ఎక్కువ కరెంటు సప్లై అవ్వాలి అంటే తక్కువ ఇంపిడెన్స్ ఉండాలి, తక్కువ కరెంట్ సప్లై అవ్వాలి అంటే ఎక్కువ ఇంపిడెన్స్ ఉండాలి. ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ ఫస్ట్ దాని రేటింగ్ ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కువ కరెంట్ సప్లై చేయాలి. ఎక్కువ కరెంట్ సప్లై చేయాలంటే ఇంపిడెన్స్ ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. రెండవ ట్రాన్స్ఫార్మర్ కేవీఏ రేటింగ్ తక్కువగా ఉంది అంటే ఇది తక్కువ కరెంట్నే సప్లై చేయాలి. తక్కువ కరెంట్నే సప్లై చేయాలి అంటే దాని ఇంపిడెన్స్ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి. అంటే ఎక్కువ రేటింగ్ ఉన్నది తక్కువ ఇంపిడెన్స్తో ఉండాలి, తక్కువ రేటింగ్ ఉన్నది ఎక్కువ ఇంపిడెన్స్తో ఉండాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మాత్రమే వేసిన లోడ్ని వాటి కేవీఏలో అనుగుణంగా సప్లై చేయడం జరుగుతుంది. ఆ కండిషన్ కానీ మనం సాటిస్ఫై చేయకపోతే మీరు వేసిన లోడ్ని వాటి కేవీఏలతో సంబంధం లేకుండా షేర్ చేసుకోవడం జరుగుతుంది. దానివల్ల లో రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, కంపల్సరీ మీరు ప్యారల్ ఆపరేట్ చేసేటప్పుడు హయ్యర్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి లో ఇంపిడెన్స్, లో రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి హై ఇంపిడెన్స్ ఉండాలి. లో రేటింగ్ ఉన్న దానికి హై ఇంపిడెన్స్ ఉంది కాబట్టి అది షేర్ చేసే కరెంట్ తక్కువ షేర్ చేస్తుంది. హయ్యర్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్కి లో ఇంపిడెన్స్ ఉంది కాబట్టి అది షేర్ చేసే కరెంట్ ఎక్కువ షేర్ చేస్తుంది. సో యాజ్ పర్ దర్ కేవీఏ రేటింగ్స్ ప్రకారం లోడ్ని షేర్ చేసుకోవాలి అంటే కంపల్సరీ రెండు ట్రాన్స్ఫార్మర్స్కి వాటి ఇంపిడెన్సెస్ అన్నవి వాటి కేవీఏకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటే మాత్రమే ఈ కండిషన్ ఫుల్ఫిల్ అవుతుంది. సో థర్డ్ పాయింట్కి వచ్చే కంక్లూజన్, మనం కానీ ఇంపిడెన్స్ వాల్యూస్ వాటి కేవీఏస్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో అనే కండిషన్ని కన్సిడర్ చేయకుండా కానీ ప్యారల్ ఆపరేట్ చేసేస్తే కేవీఎస్తో సంబంధం లేకుండా లోడ్ షేరింగ్ జరిగిపోవడం జరుగుతుంది. దానివల్ల లో రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి క్రియేట్ అవుతుంది. దట్ ఈజ్ అబౌట్ పాయింట్ నెంబర్ 3. అండ్ లాస్ట్ పాయింట్, X/R రేషియోస్. సో X/R రేషియోస్ డిఫరెంట్గా ఉంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ X/R రేషియోస్ గురించి నేర్చుకోవడానికి ముందు మనం నేర్చుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. మనం ఇప్పటి వరకు ఒక 10 volts ప్లస్ 10 volts ఎంత అనే క్వశ్చన్ అడిగితే అందరూ ఇమ్మీడియట్గా 20 volts అని ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ ఎల్స్ 3 volts ప్లస్
4 వోల్ట్స్ ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు 7 వోల్ట్స్ అనే ఆన్సర్ చెప్తున్నారు. బట్ ఈ కేసెస్ అన్నీ 100% రైట్ ఇన్ డీసీ సప్లై. ఈ ఫార్ములాస్, ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇవి ఏవి కూడా ఏసీలో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏసీలోకి వచ్చేసరికి 2 వోల్టేజెస్ని కలిపితే 3+4 అన్నది 7 అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. రీజన్ ఏంటి అంటే ఏసీలో మనం చూసేటప్పుడు మొదటిగా ఫస్ట్ 4 వోల్ట్స్ అనే దానికి ఫేజార్ డయాగ్రామ్ కానీ గీస్తే ఇది 4 వోల్ట్స్ అవుతుంది. రెండవది 3 వోల్ట్స్ కూడా అదే ఫేజ్లో కానీ ఉంటే 4+3 కలిపి మనం 7 వోల్ట్స్ అని మనం డ్రా చేయొచ్చు. కానీ 4 వోల్ట్స్ ఇలా ఉండి సమ్ యాంగిల్తో 3 వోల్ట్స్ కానీ ఉంటే ఈ రెండు కలిపితే ఎంత అంటే 4+3 అని మనం చెప్పడానికి ఉండదు. ఈ కండిషన్లో మనం చేయాల్సింది వెక్టార్ సమ్. సో 4కి 3కి వెక్టార్ సమ్ చేస్తే మనకి 7 రాదు, సంథింగ్ అదర్ ఇంకొకటి వస్తుంది. వెక్టార్ సమ్ ఆఫ్ 4+3 చేస్తే దాని ఆన్సర్ 7 రాదు. ఇట్స్ ఆల్వేస్ లెస్ దాన్ 7. సో ఈ పాయింట్ని మనం ప్రూవ్ చేయడం కోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూపిస్తున్నాను. నా దగ్గర 4 వోల్ట్స్తో ఒక బ్యాటరీ ఉంది, ఆర్ 4 వోల్ట్స్తో ఒక సప్లై ఉంది. దీనికి 90 డిగ్రీస్తో 3 వోల్ట్స్తో మరొక బ్యాటరీ ఉంది, ఆర్ ఒక సప్లై ఉంది. ఈ రెండింటిని కలిపితే ఎంత అని అడిగినప్పుడు ఇక్కడ ఎంత లెంత్ ఉందో అదే లెంత్తో దీనికి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇది ఎంత లెంత్ ఉందో అదే లెంత్తో ఇక్కడి నుంచి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఈ రెండు మీట్ అయిన పాయింట్ని ఆరిజిన్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇదే 4 వెక్టార్ సమ్ ఆఫ్ 4 and 3 అవుతుంది. సో మీకు తెలుసు దీని వాల్యూ √4² + 3². సో √4² means 16, 3² means 9 is equal to √25, its value 5. సో మనకు వచ్చిన కంక్లూజన్ 4+3 is equal to 5 అనే కంక్లూజన్ వచ్చింది. ఇప్పటివరకు మనం 4+3 is equal to 7 అనుకుంటున్నాము. అది రైట్ ఎప్పుడు రెండు ఇన్ ఫేజ్ అంటే రెండు ఒకే యాక్సెస్ మీద ఉంటే 4 ఇలా ఉండి 3 కూడా అదే యాక్సెస్ మీద ఉంటే 4+3 is equal to 7. బట్ 4 వోల్ట్స్కి 3 వోల్ట్స్కి సమ్ యాంగిల్ డిఫరెన్స్ ఉంటే 4+3 is equal to 7 అనకూడదు, మనం వెక్టార్ సమ్ చేయాలి. ఈ ఎగ్జాంపుల్లో మనకు వెక్టార్ సమ్ చేస్తే ఆన్సర్ 5 వచ్చింది. సో ఇది అంటే మనకు వచ్చిన కంక్లూజన్ రెండు వెక్టార్స్ని ఆర్ రెండు సోర్సెస్ని ఐదర్ వోల్టేజెస్ ఆర్ కరెంట్స్ ఈ రెండిటిని యూజ్ చేసుకొని మనకి ఎక్కువ అవుట్పుట్ రావాలి అంటే రెండు ఇన్ ఫేజ్ ఒకే యాంగిల్లో ఉండాలి. అప్పుడే 4+3 is equal to 7 వస్తుంది. ఆ రెండిటికి మధ్య సమ్ యాంగిల్ ఉంటే వెక్టార్ సమ్ చేయడం వల్ల ఆల్వేస్ దాని వాల్యూ 7 కన్నా తక్కువే ఉంటుంది. ఇప్పుడు మీరు పాయింట్ నెంబర్ 4లో నేర్చుకున్న విషయం x/r రేషియోస్ రెండు సేమ్గా ఉన్నాయి అంటే దాని అర్థం మొదటి ట్రాన్స్ఫార్మర్కి ఉన్న పవర్ ఫ్యాక్టర్ cos∅, రెండవ ట్రాన్స్ఫార్మర్ ఆపరేట్ అవుతున్న పవర్ ఫ్యాక్టర్ cos∅, ఈ రెండు సేమ్ అని అర్థం. x/r రేషియో సేమ్ అంటే రెండు ట్రాన్స్ఫార్మర్స్ వాటి పవర్ ఫ్యాక్టర్స్ సేమ్ అని అర్థం. ఇట్ మీన్స్ మొదటి ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తున్న కరెంట్ 5 amperes అనుకుంటే రెండవ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తున్న కరెంట్ రెండు సేమ్ కాబట్టి రెండు సేమ్ యాంగిల్లోనే రెండు 5 ఒకే యాంగిల్లో ఉంటే 5+1 మనం 10 amperes వరకు లోడ్ అయ్యచ్చు ట్రాన్స్ఫార్మర్ మీద. అదే x/r రేషియో సేమ్ కాకుండా డిఫరెంట్ అయితే వాటి పవర్ ఫ్యాక్టర్స్ కూడా డిఫరెంట్. ఇక్కడ 5+5 అంటే రెండు సేమ్ యాక్సెస్లో ఉండవు కాబట్టి యాంగిల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది 5 అయితే ఇది 5 అవుతుంది.
ఈ యాంగిల్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ 5+5 అంటే డైరెక్ట్గా 5+5 చేయడానికి అవ్వదు, వెక్టార్ సమ్ చేయాలి. వెక్టార్ సమ్ ఆఫ్ 5 అంటే 5² + 5² = √50 వాల్యూ మీరు చూస్తే సమ్ 7 పాయింట్ సంథింగ్ అంటూ వస్తుంది. సో మనకి ఇక్కడ రావాల్సిన మంచి ఇంపార్టెంట్ కంక్లూజన్, రెండు ట్రాన్స్ఫార్మర్స్ X/R రేషియోస్ సేమ్ ఉండుంటే, రెండు ట్రాన్స్ఫార్మర్స్ సప్లై చేస్తున్న కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కరెంట్స్ ఒకదానికొకటి సపోర్ట్ అయ్యి మొత్తం 10 amps వరకు మనం లోడ్ వేయచ్చు. అదే రెండు ట్రాన్స్ఫార్మర్స్ వాటి X/R రేషియోస్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే, మొదటి ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తున్న కరెంట్, రెండవ ట్రాన్స్ఫార్మర్ సప్లై చేస్తున్న కరెంట్ రెండు ఇన్ ఫేజ్లో ఉండకుండా సమ్ యాంగిల్ డిఫరెన్స్ ఉంటుంది. దానివల్ల మొదటిది 5 amps, రెండోది 5 amps సప్లై చేసిన రెండూ కలిపి సప్లై చేసేవి లోడ్కి వెళ్ళేసరికి 10 amps వెళ్ళకుండా రెండూ కలిపితే కేవలం 7 amps అవుతుంది. దానివల్ల మీరు లోడ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లోడ్ రిక్వైర్మెంట్ని ఫుల్ చేయలేకపోవడం జరుగుతుంది. అంటే మొదటి ట్రాన్స్ఫార్మర్ 5 amps కెపాసిటీ, రెండవ ట్రాన్స్ఫార్మర్ 5 amps కెపాసిటీ అంటే 10 amps కెపాసిటీ వరకు మీరు లోడ్ వేయచ్చు. అదే ఎప్పుడు X/R రేషియోస్ సేమ్ ఉంటే, అదే X/R రేషియోస్ డిఫరెంట్ ఉంటే మొదటి ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 5 amps, రెండవ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ 5 amps అయితే రెండూ కలిపి మనం మ్యాక్సిమం 7 amps లోడే వేయగలుగుతున్నాం. రీజన్ ఈ రెండింటికి మధ్యన యాంగిల్ డిఫరెన్స్ ఉండడం వల్ల. సో ఈవేళ క్లాస్లో మనం ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ ఆపరేట్ చేయడం కోసం ఉన్న 4 కండిషన్స్లో ఏ కండిషన్ ఫెయిల్ అయితే ఏమవుతుందనే విషయం నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం, ఈవేళ నేను చెప్పిన క్లాస్ ఏదైతే ఉందో అది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి నేను ప్రిపేర్ అవ్వాలి, ఎంత టఫ్గా క్వశ్చన్ పేపర్ వచ్చినా నేను అటెంప్ట్ చేయగలగాలి, అన్ని యాంగిల్లో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. బేసిక్ కేవలం ITS స్టాండర్డ్ ఆర్ డిప్లొమా స్టాండర్డ్ ఉన్నవాళ్ళు ఏ కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి అంటే నేను పెట్టిన వీడియో నెంబర్ 2 వరకు నేర్చుకుంటే చాలు. ఈ వీడియో నెంబర్ 3 మీకు అవసరం లేదు. ఈ వీడియో నెంబర్ 3 ఏంటంటే ఇది కొంచెం ఇన్డెప్త్గా నేర్చుకుందాం అని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఈ క్లాస్ టఫ్గా ఉంది, నాకు అర్థం కాలేదు అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఇన్డెప్త్గా నేర్చుకుందాం అనే వాళ్ళ కోసం మాత్రమే నేను పెట్టిన వీడియో. సో మనం ఈవేళ క్లాస్లో 4 కండిషన్స్లో పాయింట్ నెంబర్ 1, ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ ఆపరేట్ చేసేటప్పుడు పొలారిటీస్ ప్రాపర్గా కనెక్ట్ చేయకపోతే ఏం జరుగుతుంది, రెండు వైండింగ్స్ డెడ్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి రెండు వైండింగ్స్ బర్న్ అయిపోతాయని తెలుసుకున్నాము. రెండో పాయింట్, రెండు ట్రాన్స్ఫార్మర్స్ని ప్యారలల్ ఆపరేట్ చేసేటప్పుడు వోల్టేజెస్ డిఫరెంట్గా ఉంటే ఆ రెండు వైండింగ్స్ మధ్య సర్క్యులేటింగ్ కరెంట్ సర్క్యులేట్ అవుతాయని నేర్చుకున్నాము. పాయింట్ నెంబర్ 3, ఇంపిడెన్స్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దేర్ KVA రేటింగ్ లేకపోతే లోడ్ షేరింగ్ అన్నది వాటి KVLకి అనుగుణంగా లేకుండా డిఫరెంట్ వేస్లో షేర్ అయిపోయి లో రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయిపోయే పరిస్థితి క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నాం. X/R రేషియోస్ డిఫరెంట్గా ఉంటే రెండు ట్రాన్స్ఫార్మర్స్ 5 amps కెపాసిటీ అని మనం అజ్యూమ్ చేసుకుంటే ఆ రెండు కలిపి 10 amps వరకు లోడ్ వేసే కెపాసిటీ ఉన్న X/R రేషియోస్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే పవర్ ఫ్యాక్టర్ డిఫరెంట్గా ఉన్నట్టు. పవర్ ఫ్యాక్టర్ డిఫరెంట్గా ఉన్నాయి అంటే రెండు కరెంట్స్ ఇన్ ఫేజ్లో కాకుండా రెండు కరెంట్స్కి మధ్య సమ్ యాంగిల్ డిఫరెన్స్ ఉన్నట్టు. దానివల్ల రెండూ కలిపి మీరు 7 amps వరకే, ఈవెన్ దో 5 amps సప్లై చేస్తున్నా మీరు రెండింటికి కలిపి 5 amps మించి లోడ్ వేయలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఇది ఇవాళ క్లాస్తో మనం ప్యారలల్ ఆపరేషన్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ట్రాన్స్ఫార్మర్ EMF ఈక్వేషన్ గురించి నేర్చుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్, రెసిస్టెన్స్ గురించి, రియాక్టెన్స్ గురించి, ఇంపిడెన్స్ గురించి కూడా చెప్పండి అని కామెంట్స్లో వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని వాటి గురించి కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. స్మాల్ రిక్వెస్ట్, ఇఫ్ ఇన్ కేస్ మీకు నేను చెప్పే క్లాస్ డే టు డే మీకు నోటిఫికేషన్స్లో రావాలి అంటే ఈ ఛానల్ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ వరల్డ్ అనే ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నేను పెట్టే క్లాసెస్ నోటిఫికేషన్స్లోకి రావడం జరుగుతుంది. ఐ థింక్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్లో రావడం జరుగుతుంది. లేదు అంటే మీకు నోటిఫికేషన్ నేను పెట్టిన విషయం మీకు తెలియదు. సో రిక్వెస్ట్, మీకు ఈ క్లాస్ కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ సెకండ్ థింగ్, ఇఫ్ ఇన్ కేస్ ఇదే టాపిక్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ లింక్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.